మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టెను. క్రిస్మస్ దినాలలో యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఇమ్మానుయేలుగా ఈ లోకంలోకి వచ్చారు. పాపము వలన ప్రజలు ఎట్లున్నారంటే మూడుగా ఉన్నారు. ఎట్లున్నారు? మూడుగా అంటే కుటుంబాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ మూడుగా ఉంటున్నారు పాపం వలన. అందుకే రక్షకుడుగా పాపను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు, అనగా తోడు. కాబట్టి తోడుగా మూడుగా ఉన్నటువంటి ప్రజలను తోడు చేసుకొని ఈ లోక పాపము నుండి విడిపించి ప్రభు సన్నిధి నిత్యమైన రాజ్యములకు నడిపించాలని దేవుని ఉద్దేశమైనది. అందుకే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కాబట్టి పాపం నుండి విడిపించబడటానికి ప్రభు, పాపం నుండి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు కుమారుడుగా. తర్వాత తోడుగా ఉండి ఈ లోకంలో నడిపించడానికి ప్రభు ఈ లోకంలో జీవించిన వాడు ఉంటున్నారు. ప్రభు మనకు తోడుగా ఉన్నారంటే మనం పాపానికి దూరముగా ఉన్నాం. పాపానికి మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, దేవుని లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తునింట నుండెను. ఇక్కడ యోసేపుకు ఎట్లున్నాడంట? తోడుగా ఉన్నాడు. యోసేపులో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఏమిటి అంటే అతడు పాపమునకు దూరముగా ఉన్నటువంటి వాడు. చెప్పండి, పాపమునకు దూరము ఉన్నటువంటి వాడు అంటే తన అన్నలే స్వయముగా తనను ద్వేషిస్తా ఉన్నప్పుడు, తన అన్నలే తనను పగబెట్టినప్పుడు తన మీద, తన అన్నలే తనను గుంటలో వేసినప్పటికీ తాను ప్రేమను చూపేవాడు ఉన్నాడే గాని ద్వేషము పెంచుకోలేదు. అందుకే ప్రభు ఆ క్రమేపీ యేసేపును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. కాబట్టి అందును బట్టి అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు. మన జీవితంలో కూడా యోసేపును బట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తాను పాపమునకు దూరముగా ఉండటం బట్టి, ఏంటంటే పాపమునకు దూరముగా ఉండటం బట్టి యెహోవా దేవుడే తనకు తోడుగా ఉండి తనేం చేస్తున్నాడు? వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. మనుషులున్నా అతను యేసేపును అనగదొక్కాలని ప్రయత్నిస్తుంటే ప్రభువు తనను వర్ధిల్లింపజేస్తున్నాడు. ప్రియమైనటువంటి ఈ క్రిస్మస్ దినాలలో మనం గమనించవలసినటువంటి గొప్ప విషయం ఏమిటంటే యేసేపు వలె మనము పాపములకు దూరముగా ఉన్నప్పుడు పరిశుద్ధుడైన ప్రభు మనకి ఎక్కడ ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఆయన మనకు నీడగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రభు మనము చక్కగా నడిపించేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి ఆయనకు ఇమ్మానుయేలుగా కాబట్టి మన జీవితంలో కొంతవరకే తోడు, తల్లిదండ్రులు కొంతవరకే, సహోదరులు కొంతవరకే, భార్యాభర్తలు కొంతవరకే, కానీ ప్రభు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ ప్రభు మనకు తోడుగా ఉంటాడు. అందుకే చక్కటి పాట ఉంది. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా
మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. చూడంత చక్కటి మాట. యేసు ప్రభువునకు పేరు ఇమ్మానుయేలు అంటే. ఇమ్మానుయేలు అనగా తోడు. కాబట్టి ఇక్కడ దావీదు తన జీవితంలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఎట్లా ప్రవర్తిస్తున్నాడు? సుబుద్ధి కలిగి. కాబట్టి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు వచ్చినా దానికి ఎట్లున్నాడు? ప్రభు తోడుగా ఉన్నాడు. ఒకరోజు ఎలుగుబంటి వచ్చినది, ప్రభు తోడుగా ఉంటున్నాడు. ఒకరోజు సింహం ఎదురు వచ్చినది, ప్రభు తోడుగా ఉండి సింహం పైన జయమిచ్చాడు. ఒకరోజు గొలియాతు ఎదురొచ్చాడు, ప్రభు తోడుగా ఉండేవించాడు, జయాన్ని ఇచ్చాడు. కాబట్టి దావీదులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే తాను సుబుద్ధి కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. తాను అరణ్యంలో గొర్రెలు కాస్తున్న ఆఖరి వాడైనా ప్రభు కొరకై ప్రభు సన్నిధిలో తాను ముందడుగులో ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఆఖరి వాడైన ప్రభు కొరకు తాను ముందడుగులో ఉన్నాడు. కాబట్టి ప్రభు తను తోడుగా ఉంటూ వచ్చాడు. అదని బట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దావీదు సమస్త విషయములలో, ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. కాబట్టి మన జీవితంలో సుబుద్ధి కలిగి ప్రభు వారి వైపు మనం చూస్తూ వచ్చినప్పుడు, సుబుద్ధి కలిగి మనం జీవిస్తూ వచ్చినప్పుడు ప్రభు తప్పకుండా మనకు తోడుగా ఉండి మనకు జయాన్ని ఇస్తాం. ఈ తోడును మేము కలిగి ఉండటానికి సిద్ధపరచమని మనం ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. ప్రభు తప్పకుండా మనకు చివరి వరకు ఎవరు తోడున్నా లేకపోయినా అది ప్రభు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. యోసేపును వర్ధిల్ల చేసినటువంటి ప్రభు తోడుగా ఉండి దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించిన విధానం బట్టి ప్రభు తోడుగా ఎట్లయితే ఉన్నాడో ఆ రీతిగా ప్రభు మనకు తోడుగా ఉండి విజయాన్ని ఇస్తూ వర్ధిల్లింపచేస్తూ ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రభు మనల్ని మేఘాల మీద తోడుకొని ప్రభుతో తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. అందరూ మోకరిద్దాం, ప్రార్థన